ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 23/6/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, బహుళపక్షము, త్రయోదశి రాత్రి 10:09 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 3:16 వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:06 నుంచి 2:32 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుంచి 1:36 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:20 నుంచి 4:13 వరకు. వర్జము ఉదయం 5:53 వరకు ఉంటున్నది. తిరిగి ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:42కు ప్రారంభమై సూర్యోదయ అనంతరం కూడా వర్జము వ్యాప్తి ఉంటున్నది. రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు. సూర్యోదయం 5:47కి, సూర్యాస్తమయం 6:49. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు సానుకూలవంతంగానే కనబడుతున్నాయి. శుభయోగం, ధనలాభం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి. విద్యార్థులకు అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార నిమిత్తమే ప్రయత్నాలు, సానుకూలవంతమైన శుభయోగాలు, వీసా సంబంధ సౌలభ్యం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన సూపర్షం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలవంతమైన శుభస్థితి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడలు లాభాలు పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. రుణపీడ పరిహారం, రోగనాశనం. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక, ఉద్యోగ, విద్య, ఆరోగ్య శుభయోగాలు, ప్రయాణ లాభాలు పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యము, సుసంతాన ప్రాప్తి పొందుకోవడం, వివాహ యోగము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఇలా అనేక రకాల ఆనందాలు, శుభయోగాల పరంపర కొనసాగుతుంది. మంచి మాట తీరు వల్ల అందరితో అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకుంటారు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగంలో మంచి ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోటికి బదిలీ పొందుకోవడం, కళాకారుల, క్రీడా లాభాలు, సినిమా రంగుల అభివృద్ధి, రాజకీయ రంగుల అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రుల ఆగమము, వివాహ యోగ్యత, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ మంచి విజయాన్ని సాధించవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభాలు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, అలాగే రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మెనీ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగాలు, బంధువుల వల్ల ఆర్థిక లాభం, బంధువుల వల్ల వివాహ యోగం, ఇలా అనేక రకాల శుభయోగాలు, మిత్రుల సహకారం వల్ల విదేశీయానం కూడా ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ మంచి లాభాలు. సోషల్ మీడియా, శాట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు అనుకూల. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. పోగొట్టుకున్న వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం. ముఖ్యంగా తండ్రి తరపు బంధు నుంచి శుభవార్త వినేటువంటి అవకాశం. ఈరోజు చాలా మంచి
శుభం ఈరోజు చెప్పబడుతోంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్ శుభవార్త వినవచ్చు, ధార్మిక చింతన బాగా ఉంటుంది, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా సానుకూలవంతమైన శుభపరిణామం. ఈరోజు వీరికి అనుకూలంగా ఉంటుంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి మధ్యాహ్నం వరకు శుభయోగాలే. ధనం, ఆనందం, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, షేర్ మార్కెట్లో కలిసి రావడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. మధ్యాహ్నం తదుపరి మొత్తం మీ యొక్క జాతకమే మారిపోయే ప్రమాదం. కుజుడి యొక్క ప్రభావం చేత, రాహు యొక్క దృష్టి చేత, గ్రహాల యొక్క మార్పు చేత కొద్దిగా మీకు ఆకస్మికమైనటువంటి ధన నష్టం, వ్యవహార భంగం, ఉద్యోగంలో లంచగొండులుగా పట్టుబడడం. అప్పటి వరకు అందరితో కూడా చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి మీ యొక్క కార్యాలయంలో ఉప్పెనలాగా మీ యొక్క వార్త, మీరు లంచం పుచ్చుకున్న వార్త బయటకు వస్తుంది. రెండవది, మీ యొక్క ఉద్యోగ ప్రాంతంలోనూ, ఏకకాలంలో మీ బంధువులలోనూ, ఏకకాలంలో మీ ఇంట్లోనూ సోదాలు నిర్వహించే అవకాశం, ఒక ఉన్నత స్థాయి వ్యక్తి దాదాపుగా లంచగొండగా పట్టుబడే అవకాశం కనపడుతోంది. కష్టము, నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. పరువు భంగం కలిగే అవకాశం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని అవమానాలు, అపోహలు, సోదరుల మధ్య వ్యతిరేకత, సోదర్యమణితో నష్టాన్ని పొందుకునే అవకాశం, తొందరపాటుతనము, లేనిపోని విషయాలు మాట్లాడుకోవడం నష్టము, అల్పమైన ప్రేమ మీకు ప్రమాదాన్ని కలిగించబోతోంది. వాయు వరుసలైనటువంటి విషయంలోనూ, స్వధర్మానికి వ్యతిరేకమైన వ్యక్తుల వల్ల తీవ్రమైనటువంటి ఆటంకాలు, నష్టము, కష్టం కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్త. అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంది. ఒంటరిగా ఆడపిల్లలు బయటికి వెళ్ళకండి, నష్టాన్ని తెచ్చుకోకండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి నష్టం వచ్చే అవకాశం. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మధ్యాహ్నం తర్వాత మీకు ఏమాత్రం అనుకూలంగా లేదు, అంతే. జన్మ జాతకం ఇది ఒక ఆశ్చర్యకరంగా ఉంది. ఇంతవరకు నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు. మధ్యాహ్నం 11 వరకు కాస్త బాగుందని చెప్పి తర్వాత బాగాలేకపోతుంది. ఇక్కడ హఠాత్తుగా అక్కడ దాకా చాలా బాగుండి 12 నుంచి 1 గంట వరకు, ఆ తదుపరి కష్టము, నష్టము, మద్యపాన సేవన చేయడం, అంటే ఇతరుల వల్ల ప్రలోభాలకి లోనైపోయి ఇతరుల ప్రభావం వల్ల మీరు నష్టాన్ని పొందుకునే అవకాశం. కాబట్టి జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా కష్టకాలం, నష్టకాలం. వస్తువులు పోగొట్టుకునే అవకాశం, ప్రయాణ నష్టాలు, విదేశీ ప్రయాణం కూడా అంతగా మంచిది కాదు. జాగ్రత్త. వాహన ప్రమాదం పొందుకుంటారు. పెంపుడు జంతువుల ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి సాయంకాలం 4:36 నుంచి 6 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో భగవద్గీత పారాయణం, దుర్గా అష్టోత్తరం, అలాగే ఎవరికైనా చెప్పులు, గొడుగు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్టాది ఆనంద యోగాలు, ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, వివాహ శుభయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, స్వర్ణకార వ్యాపారులకు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపలు చెల్లె వారికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ మరియు సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకు అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం అభివృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకు అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభం, విద్యాలాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, కోర్టు వివాదాల సమసిపోవడం, ఆర్థికాభివృద్ధి, గృహయోగము, ధనలాభము, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా శుభకార్యం జరిపే అవకాశాలు బలం కనబడుతున్నాయి. వీరంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, ప్రశాంతమైన జీవనం, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ముఖ్యంగా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు, ఇంట్లో ఏదైనా షష్ఠిపూర్తి మహోత్సవం కానీ, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం కానీ, పంపకాలు కానీ లాభాలు పొందిన అవకాశం, ఇంట్లో ఇద్దరికి
ఒకే రోజు ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. అటువంటి అదృష్టం కూడా కనబడుతుంది. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలో అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, విదేశాల నూతన గృహయోగము, ధనలాభాన్ని పొందుకోవడం, బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతులకి, పూలు పడుగు వ్యాపారించే వారికి లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి, వృత్తిలో, ఉద్యోగంలో లాభాలు పొందుకోవచ్చు, సోషల్ మీడియా, జర్నలిస్ట్ వరకు లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ల కూడా లాభం, ఆనందం, ఆరోగ్యం. ఇది చాలా మంచి శుభకరమైన ఆనందస్తే చెప్పవచ్చును. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు. శుభయోగం, అనుకూలవంతమైనటువంటి ఆనందయోగం, ప్రశాంతమైన జీవనం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు లాభం, బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభం, సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యాన్ని, రోగనాశన, రుణవిచ్చులను పొందుకోవచ్చు. విద్యార్థి లాభాలు, ఉద్యోగస్తులకి అనుకూలత, ప్రమోషన్, ఇంక్రిమెంట్, బదిలీలు కూడా పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా మంచి లాభాలు, కలిసొచ్చే అవకాశాలు, తప్పకుండా అనుకున్నటువంటి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానాన్ని పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అనవసర విభేదాలకి కారణమయ్యే అవకాశాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, తొందరపాటుతనం, కష్టము, నష్టము, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ నష్టాలు, కళాకారుల, క్రీడగా ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, అనారోగ్య సూచన కనబడుతోంది. ఎడమ కంటికి ఏదైనా శస్త్రచికిత్స జరగవచ్చు లేదా గాయమయ్యే అవకాశాలు జాగ్రత్తగా ఉండండి. పెంపుడు జంతువుల వల్ల కానీ లేదా వీరి శూనకాల వల్ల కానీ ఇబ్బంది కలగవచ్చును. క్రూర మృగాల వల్ల కూడా ఇబ్బంది కలిగే అవకాశం. ఏదైనా జూ పార్క్ వెళ్ళినప్పుడు అనవసరంగా అందులో అనవసరమైన పరిహాసపు చేష్టలు చేయకండి, వికృత చేష్టలు చేయకండి, ప్రమాదాన్ని పొందుకుంటారు. కళాకారుల, క్రీడల నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి ఇబ్బందికర వాతావరణము. రైతులు నకిలీ విత్తనాల వల్ల మోసపోయే అవకాశం, మత్స్యకారులు సముద్రంలో ప్రమాదంలో పడతారు, జాగ్రత్త. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో నష్టాలు, అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి మోసపోయి నష్టపోయే అవకాశం, తొందరపాటుతనం, అవివేకంతో మాట్లాడడం, అనవసర ప్రేమ కలాపాలు, విద్యా నష్టాన్ని, ఉద్యోగంలో లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త. లేనిపోని అపవాదులు, అవరోధాలు, అవమానాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, తప్పనిసరిగా జన్మ జాతకాన్ని చూయించుకోవడం, దత్త చరిత్ర పారాయణం, తప్పకుండా దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేయడం మీకు సానుకూలవంతంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:36 నుంచి 8:17 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి లాభము, ఆరోగ్యం, ఆనందం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్,
ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, వివాహ యోగ్యత, షష్ఠి పూర్తి మహోత్సవంలో పాల్పంచుకునే అవకాశం, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. మంచి ఆనందకరమైన సంపద పొందుకోవచ్చు. వైవాహిక సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వరకు లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాలకు అభివృద్ధి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవచ్చును. పరీక్షా సంబంధ విషయాల్లో అనుకూలత, మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం. ఈవెంట్స్, మంచి ఈవెంట్స్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారం లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభాలు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, విదేశానం, విదేశాలు, స్థిర నివాసం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య సాధన పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశికి అదృష్టం బ్రహ్మాండమైనటువంటి శుభయోగాన్ని, అనుకున్నటువంటి పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకోవడం, అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మాట తీరు, వ్యవహార శైలి, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, శుభకర సంతాన యోగం, అలాగే ప్రేయసి ప్రియుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. రుణపీడ పరిహారం, రోగనాశనాన్ని పొందుకోవడం, వస్తు లాభం, వాహన యోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభవంతంగా ఉండబోతుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడే అవకాశం, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, మంచి ఆనందకరమైన సంపద, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి లాభాలు, సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెరువు వారికి లాభాలు, రైతన్నలు కూడా మంచి పంట లాభాన్ని పొందుకోవచ్చు. ఆశించినటువంటి ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి పొందుకునే అవకాశం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. ఆనందకరమైన వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆత్మస్థైర్యం, కుటుంబ సఖ్యత, సోదరులతో గాని, మిత్రుల వల్ల గాని ఆర్థిక లాభాలు, విదేశీయానం, ఉద్యోగ లాభం, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి రుణ సహాయాన్ని పొందుకోవడం లేదా శుభవార్త వినడం, వివాహ యోగం, వాహన సౌఖ్యము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, మంచి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో గాని, అకాడమిక్ పరీక్షల్లో గాని విజయం సాధించగలిగే అవకాశం, అన్యోన్య దాంపత్యము, వివాహం కాని వారి యోగ్యత, వివాహ నిశ్చయితాంబులు జరిగే అవకాశాలు, ప్రేసి ప్రియుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవచ్చును. ఆర్థిక విషయాల వెసులుబాటు, స్థల యోగము, పొలం లాభము లేదా గృహయోగము పొందుకోగలిగే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మంచి వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అద్భుతమైన శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అదృష్ట యోగాలు ఉన్నాయి. ఇదంతా మీకు ఆనందకర శుభయోగంగా చెప్పవచ్చు. 4 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా వాహన యోగం, ఆర్థిక లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధనయోగం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, చాలా అనుకున్నటువంటి వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, విద్యార్థికి మంచి విద్యా లాభాలు ఉన్నాయి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని వ్యక్తుల్ని తిరిగి పొందుకునే అవకాశం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ తప్పక ప్రాప్తించుకుంటారు, పోటీ పరీక్షల్లో కానీ ఎక్కడో పరీక్షల్లో కానీ విజయం ఖాయం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలక్ట్రీషియన్ లాభం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, ధనధాన్య వృద్ధి, ఆర్థిక ఆనంద లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం, ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, ముఖ్యమైన వ్యక్తులతో వ్యాపార ప్రారంభం చేసుకోవచ్చు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్ల, మిర్చి, పత్తి పరిశ్రమ, పూలు, పళ్ళు పండించే వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ మీద వారికి, బోర్బావుతూ వారికి, తోలు రంగం, పరిశ్రమ లాభాలు, గొప్ప కీర్తిని పొందుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనందం. ఈ రోజు చాలా బాగా కలిసి వచ్చే రెండు అవకాశాలుగా ఉన్నాయి. వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కానీ, బంధుమిత్రుల సమాగమం కానీ, వివాహ యోగ్యత కానీ, సత్సంతాన ప్రాప్తి కానీ పొందుకునే అదృష్టం. ఈరోజు చాలా మంచి ఆనందయోగంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉంది. వస్తు వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు, కళాకారుల, క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్గిన పరిశ్రమల అభివృద్ధి, వృత్తి, విద్యాభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, వాహన యోగం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు, రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు పండించే వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలమైన శుభయోగాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, కోర్టు వివాదాలు సమసిపోతాయి. ఇలా అనేక రకాల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.